ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మోంతా తుఫాను అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కోస్తా ఆంధ్రాలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తీవ్రతకు చెట్లు పడిపోయాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అలర్ట్ అయింది ఏపీ సర్కార్. మోంతా తుఫాను తీరాన్ని తాకింది. మూలపాలెం దగ్గర తీరాన్ని తాకింది. మచిలీపట్నంకు 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీరం దాటడానికి మరో 3-4 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీంతో ఈ సమయం అత్యంత కీలకమని చెప్పారు అధికారులు. ఇప్పటికే తుఫాను కారణంగా తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ తాకిడి, భారీ వర్షాలు, గాలుల తీవ్రతకు కోస్తా జిల్లాలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. 22 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 9 గంటల నుంచి రేపు తెల్లవారుజాము వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. విశాఖ, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించింది. తుఫాన్ కదలికలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. తుఫాను పరిస్థితులపై ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనాపై అధికారులు ఫోకస్ చేయాలని ఆదేశించారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, కాలువలు, చెరువులకు గండిపడకుండా చూడాలన్నారు. లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పారు. హైవేలపై రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు చంద్రబాబు. కోస్తాంధ్రలో 1328 గ్రామాల ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, వారి కోసం 1906 టెంపరరీ షెల్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి నారా లోకేష్. సహాయక చర్యల కోసం డీఆర్ఎఫ్తో పాటు హైదరాబాద్ ఆర్మీ కూడా అలర్ట్గా ఉందన్నారు. హాస్పిటల్స్కు నిరంతరం పవర్ అందేలా చూస్తున్నామన్నారు. ఆర్టీజీఎస్లో తుఫాన్పై రివ్యూ చేశారు మంత్రి. తుఫాన్ తీరం దాటాక రియల్ టైం ట్రాకింగ్లో రిలీఫ్, రిహాబిలిటేషన్ పై దృష్టి పెడతామన్నారు లోకేష్. ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మాకు ఆయన గైడెన్స్ లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం. వీ విల్ డెలివర్ అందరం. ఎందుకంటే ప్రిపరేషన్ గత 5 రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు. ఒక అలర్ట్ వచ్చింది, అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రెజల్యూషన్ వచ్చే వరకు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం, దానికి ఒక హెడ్ పెట్టాం, కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం. ఏపీ కాకినాడ దగ్గర మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ సమీపంలోనే తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అలర్ట్ ఇచ్చింది. 12 మండలాల్లోని 67 గ్రామాలు, 5 మున్సిపాలిటీలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. సముద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను ప్రభావంపై కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో రివ్యూ చేశారు మంత్రి నారాయణ. సైక్లోన్ ఎఫెక్ట్ తో కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తుండటంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. అటు మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తూ వర్షం పడుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు. తుఫాను ప్రభావంతో విశాఖ తీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు. రైల్వే అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ. విజయవాడ, విశాఖలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. Patrolling wherever required, like our footmen, foot patrolling, then loco patrolling, loco inspectors patrolling, then track patrolling. Those all things have been activated, and then control rooms we are continuously monitoring. తుఫాన్ సహాయక చర్యల కోసం ఇప్పటికే అన్ని సిద్ధం చేసింది ఏపీ సర్కార్. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.